ఈ కాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము చదువుకుందాం. కొన్ని వచనాలు మించుమించు 22 వచనాల వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుంటూ చదువుదాము. మనము మీరందరూ కూడా అర్థం చేస్తూ చదవండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఈ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథలో నిలిచిపోయాను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. శీతకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము. యూబును, పుదేలిను, క్లౌదియాయు అను సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఈ విషయాలు మనం ఈరోజు కొంచెం సేపు మనం గమనిద్దాం. మీరందరూ కూడా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, పౌలు తిమోతితో రాస్తూ శీతాకాలము, అక్కడ శీతాకాలం అని ఉంది కదా, ఆ శీతాకాలము రాకముందే నా వద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయము అంటున్నాడు. ఎందుకనేది ఈరోజు మనం నేర్చుకుందాం. అది చిన్న విషయాలే, కొన్ని చూడటానికి చిన్నగానే ఉంటాయి, కానీ మనము వాటిలో నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సందర్భము జరుగుతున్నప్పుడు పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. దీనికంటే ముందు చాలా సందర్భాల్లో పౌలు చెరసాల్లో ఉండటం మనం చూస్తాం. ఇది రాసే సమయానికి కంటే ముందు పౌలు చాలా సందర్భాల్లో చెరసాల్లో పడవేయబడటం మనం చూస్తాం. ఒక సందర్భంలో అయితే అది ఎటువంటిదంటే లైక్ హౌస్ అరెస్ట్, అంటే ఒక గృహంలో నిర్బంధిస్తారు, సైనికులు ఉంటారు, స్వేచ్ఛ ఉంటుంది ఆయనకి. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు. లైక్ ప్రజెంట్ జైల్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ జైల్స్ ఎలా ఉన్నాయో ఆ టైపు. అంటే అప్పుడు అద్దె ఇంటిలో ఉన్నాడు ఆయన. అద్దె ఇంట్లో ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. ప్రజలు ఎవరైనా పౌలు దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఫ్రీగా రావచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు.
వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు వస్తువులు కూడా ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం వేరు. ఇది లాస్ట్ వర్డ్స్ అండి. పౌలు చివరిగా ఇక చనిపోవటానికి ముందు వేయబడినటువంటి చెరసాల ఇది. రోమియోల యొక్క వాళ్ళ పద్ధతి ఏంటంటే, బాగా మోస్ట్ క్రిమినల్స్ ఉంటారు చూసారా, చావు కంటే మరణ శిక్ష విధింపబడిన క్రిమినల్స్ ను సహజంగా గృహ నిర్బంధాల్లో లేకపోతే ఇద్దరు సైనికుల మధ్య ఉంచరు. వాళ్ళని నేల మాలిగల్లాగా ఉంటాయి వాళ్ళ జైళ్ళు, చెరసాల. అంటే భూమి తవ్వి లోపల అడుగు బాగానే వేసేవాళ్ళు, చీకటి కొట్లో వాళ్ళని. పైన గాలి వెలుతురు కూడా సరిగ్గా ఉండదు. అంతేకాదు అటువంటి వారిని దర్శించటానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించి మంచి చెడులు చెప్పి ఎలా ఉంది అంటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అది. పౌలు యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. అంటే ఆ చీకటి దానిలో ఉన్నాడు ఆయన, ఎవరు తోడలేరు. వాళ్ళలో కొంతమందిని గురించి చెప్తున్నాడు. గతంలో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో పౌలుతో చాలా మంది తిరిగారు. చాలా మంది సహోదరులు ఉన్నారు తోడుగా. ఇదిగో పలానా చోటకు వెళ్ళాలంటే కొంతమంది తోడుగా వచ్చేవాళ్ళు, ఇంకొక చోటకు వెళ్తే అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు, ఇంకొక ప్రాంతానికి వెళ్తే అక్కడ సహోదరులు ఉండేవాళ్ళు. కుదువు లేదు సహోదరులకు. అన్ని సందర్భాల్లో పౌలుకు సహాయం చేస్తూ వచ్చారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కొంతమందిని మెన్షన్ చేస్తున్నాడు. వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో సువార్త పని నిమిత్తం వెళ్ళారు. ఒక ఆయన అయితే అసలు ఏకంగా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇందాక మనం చదువుకున్న దాంట్లో దేమా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ, దేమా నన్ను విడిచి ఇహలోకాన్ని స్నేహించి అంటాడు. విడిచి వెళ్ళిపోయాడు దేమా. ఆ తర్వాత ఇంకొంతమంది సహోదరులను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, క్రెస్కే అనే ఆయనేమో గలతీయాకు వెళ్ళాడు, తీతేమో దల్మతీయాకు వెళ్ళాడు. ఆ తర్వాత మీరు ఇంకా ముందుకు వస్తే తుకిక్ అనే అటువంటి ఆయనేమో ఎఫెస్కు పంపబడ్డాడు. ఇంకా ముందుకు వస్తే కొంతమందిని పేర్లు చెబుతూ ఏమన్నాడంటే, ప్రిస్కిల్లాకు, అకులాకు, ఒనేసిఫోర్ ఇంటి వారికి నా వందనాలు చెప్పండి అని చెప్తున్నాడు. ఎరస్త్ అనే ఆయనేమో కొరింథులో నిలిచిపోయాను. త్రోఫిమ్ అనే ఆయనేమో రోగి అయినందున మిలేతులో విడిచి వచ్చాడు. అక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బహుశా వాళ్ళు అక్కడ ఉన్నారులే కానీ పౌలును కలవడానికి వీలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యూబులు, పుదే, లిను, క్లౌదియా అనే సహోదరులు. ఇక పౌలుతో ఉంది ఎవరు అంటే, కొంచెం తోడుగా, వాస్తవానికి ఆ సందర్భం ఎటువంటిదంటే ఒక క్రిమినల్ను కలుసుకోవడానికి వచ్చిన పరిస్థితి అది. ఎవరైనా పౌలుని దర్శించడానికి వచ్చారంటే ఒక క్రిమినల్ని, ఒక రోము ప్రభుత్వానికి లేకపోతే చట్టపరంగా ప్రభుత్వంలో ఇతడు ఒక ద్రోహి, ఇతడు ఒక మరణ శిక్ష విధింపబడిన వాడు, ఇతడిని కలుసుకోవటం అనేది, కలుసుకున్నటువంటి వాళ్ళకి కూడా థ్రెట్ ఉంటుంది. అంటే అరే ఎందుకు కలుసుకున్నారు వీళ్ళు, ఇతనితో వీళ్ళు కూడా పాలి భాగస్తులేనా అన్నట్లుగా. ఇది ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కనీసం ఆయనను వెంబడించడానికి కూడా ధైర్యం చాలా శిష్యులకు. పరిగెత్తారు. ఎప్పుడు ఆయనను పట్టుకున్నప్పుడు, ఆయన కత్తులు గుదిలతో వచ్చి పట్టుకున్నప్పుడు శిష్యులు కూడా కనీసం అక్కడ నిలబడటానికి భయపడిపోయారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆయనతో పాటు క్రిమినల్స్ గా వాళ్ళు లెక్కేస్తారు. ఆ ఒక్క ఆయన నిలిచిన ఆయన కూడా పారిపోయాడు. ఆయన ఎవరు? పేతురు. సో పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో ఒక ద్రోహం చేసి చావుకు కారణమైనటువంటి వ్యక్తితో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా థ్రెట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, పౌలు ఆ నేల మాలిగ లాంటి ఆ డంజన్లో లేకపోతే ఆ చెరలో ఉన్న పరిస్థితి పౌలుకి ఎందుకు కలిగింది? ఈజ్ హీ ఏ క్రిమినల్?
ఆయన ఏమన్నా క్రిమినలా, దేశద్రోహ? ఏం చేశాడు? ఆయన ఒక సందర్భంలో అంటాడు, నేను సువార్త నిమిత్తము ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను. దేనికోసము పౌలు సంఖ్యలతో ఉన్నాడంటే సువార్త నిమిత్తము. ఇలా మీరు గమనిస్తే అప్పుడున్నటువంటి వాళ్ళకంటే మనం ఎంత ధన్యులం అండి. మనం ఎంత ధన్యులము. సువార్త ఉచితంగా వినబడుతుంది. సువార్త ప్రకటించడానికి మనకి స్వతంత్రత ఉంది, స్వేచ్ఛ ఉంది, చదవటానికి మనకి అవకాశాలు ఉన్నాయి, మనల్ని బలపరచడానికి సహోదరులు ఎప్పుడూ ఉంటారు. ప్రతి సందర్భంలో మనం బైబిల్ తరగతుల్లో పాల్గొనవచ్చు. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నాం? పౌలుకు ఆ స్వేచ్ఛ లేదు. పరిస్థితి ఎలాంటిదంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం, కొందరు సహోదరులేమో వేరు వేరు ప్రాంతాల్లో సువార్త నిమిత్తం వెళ్ళిపోయారు. ఒక సహోదరుడేమో అసలు లోకంలో కలిసిపోయాడు. ఇప్పుడు పౌలుకు తోడుగా ఉంది ఎవరు అంటే, అక్కడ చెబుతాడు, ఇందాక మనం చూసాం ఒక వచనంలో, ఆ లోకా కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరాయన? లోకా కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు. అమ్మాయి చెప్పింది, ప్రభు నా పక్కన ఉండి, నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు అంటాడు. అంటే మనం ఎక్కడున్నా కానీ ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. మనుషులందరూ దూరంగా ఉండొచ్చు, మనుషులందరూ ఒంటరిగా మనల్ని విడిచిపెట్టిపోవచ్చు, కానీ మనకున్న ధైర్యం ఏంటంటే, పౌలుకున్న ధైర్యం ఏంటంటే, పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువు నా పక్షాన, నా ప్రక్కన అని ఉంటది అక్కడ, నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచాడు. ఇప్పుడు పౌలుతో ప్రాముఖ్యంగా ఉంది ప్రభువు, యేసు ప్రభువా. సో అది పౌలుకు మాత్రమే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. ప్రభువు మనతో ఉంటాడు. విశ్వాసము ద్వారా యేసు క్రీస్తు ప్రభువుగా మన హృదయాల్లో మనం ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి, మనం ఎక్కడున్నా కానీ, ఏ సందర్భంలో ఉన్నా కానీ ప్రభువు మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు, మన ప్రక్కన ఉంటాడు. ప్రత్యేకంగా ఆయన పని విషయంలో మనం ఎక్కడున్నా సరే ఆయన మన పక్కనే ఉంటాడు అనేది గమనించాలి. రెండవది, ఆయనకు తోడుగా ఉంది ఎవరు? మార్క్ అంట. ఈ మార్కును గురించి మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఈ మార్కును పౌలు వెంట పెట్టుకొని పోవటానికి ఇష్టపడలా. ఈయన విషయంలోనే తన సమీప జ్ఞాతి అంటారు బర్నబాకు, ఈయన అంటే మేబీ మేనల్లుడు అనేటువంటి ఆ కజిన్ అనేటువంటి ఆలోచన వస్తుంది. సో మార్కును బర్నబా సువార్తకు వెంట పెట్టుకొని పోవాలని అనుకున్నప్పుడు పౌలు మాత్రం మార్కును వద్దన్నాడు. ఎందుకు మార్కును వద్దన్నాడంటే, ఇతడు మొదటి ప్రయాణంలో వీళ్ళని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, వద్దు, మార్కును వెంట పెట్టుకొని పోవద్దంటే, ఈ విషయంలో బర్నబాకు పౌలుకు చాలా తర్కం జరిగి వాళ్ళిద్దరు వేరైపోయి, బర్నబా మార్కును వెంట పెట్టుకొని పోతే సువార్త పని కోసం, పౌలేమో శీలను వెంట పెట్టుకొని పోయాడు సువార్త పని కోసం. సో ఇప్పుడు ఈ మార్కు మళ్ళా ఎట్లా కలిశాడంటారు? చూడండి, దేవుని పిల్లల విషయంలో ఏదైనా చిన్న చిన్న వాగ్వాదాలు వచ్చినప్పుడు అవి కేవలము కొద్దిసేపు ఉండేవే. అవి కేవలము ఆ వాగ్వాదాలు ప్రభు పని విషయంలోనే, భౌతికమైనటువంటి వాగ్వాదాలు కాదు, ఆస్తి తగాదాలు కాదు, నన్ను తక్కువగా చూస్తున్నావు, నువ్వు ఎక్కువైనవాడు అనేటువంటి విషయాలు కాదు, కేవలం ప్రభు పని విషయము. అయినా కానీ సహోదరులైనటువంటి వాళ్ళు మరలా కలుస్తారంటానికి ఇది ఒక పెద్ద రుజువు అండి. తర్వాత ఏమేం జరిగిందో మనందరికీ చరిత్ర తెలియదు, కానీ మార్కును పౌలు అంత ప్రేమించాడు. మార్కును వెంట పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మార్కును వెంట పెట్టుకున్నాడు. వాస్తవానికి అక్కడ ఉంది లోక ఆయనతో, అంతేనా? ఒకసారి చూడండి, లోక పౌలుతో ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రా అంటున్నాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో ఉన్నాడు, లోక ఈయనతో ఉన్నాడు. లోక మీరు చూడండి, ఆయన అపోస్తల కార్యాలు మీరు చదువుతున్నప్పుడు వేరే వాళ్ళు రాస్తున్నట్లు, మేము అక్కడికి వెళితిమి,
మేము ఇక్కడికి వెళితే అని రాస్తున్నట్లు ఉంటుంది. అది రాస్తుంది లూకానే. లూకా ఈజ్ ఏ డాక్టర్ అండి, వైద్యుడు. ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు, తెలియగలిగినటువంటి వాడు. ఒకవేళ క్రిస్టియానిటీ అనేది ఒక సెక్టో లేకపోతే ఒక అభూత కల్పన అయితే ఆ చదువుకున్నవాడు అక్కడుండి రాసేవాడు కాదు. వాస్తవానికి లూకా గొప్ప ఆయనకు ఒక ఆయనకి రాస్తా ఉన్నాడు. మొదట లూకా సువార్త రాస్తున్నప్పుడు థెయోఫిలా, ఓ ఘనత వహించిన థెయోఫిలా. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు కూడా రాస్తూ ఉన్నప్పుడు ఆయన పేరు మెన్షన్ చేస్తాడు. సో ఒక లోకంలో గనులుగా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు ఏ విషయాన్ని అంత తేలికగా నమ్మరు. నమ్మారంటే దానిలో వాస్తవం ఉంది అని అర్థం. అంటే అందరూ వాస్తవాన్ని నమ్ముతారంటే అది చెప్పలేము. ఇది వాస్తవం అనటానికి ఒక చిన్న కాజ్ ఏంటంటే, ఇతడు ఒక వైద్యుడు, సామాన్యుడు కాదు, తెలియగలిగినటువంటి వాడు, అన్ని పరిశీలన చేసినటువంటి వాడు. ఆ థెయోఫిలా అనే గొప్ప ఆయనకి రాస్తున్నప్పుడు కూడా అన్ని పరిశీలించి రాస్తూ ఉన్నాననేటువంటి విషయాలు చెప్తూ ఉంటాను. ఏమేమి జరిగినాయి అన్ని తరచుగా తరచి చూసిన తర్వాత ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లూకా అనే ఆయన చాలా దగ్గరగా పౌలుతో ఉండి ట్రావెల్ చేసినటువంటి వాడు, ప్రయాణం చేసిన వాడు. ఇతను మాత్రం ధైర్యంగా అక్కడ ఉన్నాడండి. అయితే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, నన్ను కొంతమంది ఏమో విడిచి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే వేరే చోట్లకి వెళ్ళారు, నేను ఈ చెరసాల్లో ఉన్నాను, నన్ను పలకరించడానికి ఎవరు లేరు, ఒక లూకా మాత్రమే నాతో ఉన్నాడు. తిమోతి నువ్వు త్వరగా రా, తిమోతి నువ్వు త్వరగా వస్తూ నువ్వు ఒక్కడవే రావద్దు, మార్కును వెంట పెట్టుకొని రా. సో మార్క్ ఎవరు? ఇందాక నేను చెప్పాను, మార్కు గతంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యక్తిగా పరిగణించినప్పటికీ కూడా ఇప్పుడైతే ఒక మంచి సహోదరుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. మార్కును వెంట పెట్టుకుంటా అన్నాడు. సో ఇప్పుడు తిమోతిని గురించి మనం కూడా మరొకసారి ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, తిమోతిని ఎందుకు రమ్మన్నాడు పౌలు తిమోతిని ఎందుకు రమ్మన్నాడు అంటే, తిమోతి చాలా ట్రస్ట్ వర్తీ పర్సన్ అంటే, పౌలు నమ్మదగినటువంటి వాడు ఆయన. అందుకే నా ప్రియ కుమారుడగు తిమోతి, మై బిలవర్డ్ సన్ ఇన్ ఫెయిత్, విశ్వాసమందు నా నిజ ప్రియ కుమారుడైన తిమోతి అని సంబోధిస్తూ ఉంటాడు. వాస్తవానికి తిమోతి మొట్టమొదట పౌలును చూసింది ఎక్కడంటే లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో. మొదటి ప్రయాణంలో పౌలు వచ్చినప్పుడు లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. అది ఇప్పుడు అది విషయం మనకి పెద్దదవుతుంది కాబట్టి సమయం ఉండదు కాబట్టి, ఆ సంఘటన ఏంటంటే, ఒక పుట్టుకుంటువాడు బాగుపడతాడు, పౌలు బాగు చేస్తాడు యేసుక్రీస్తు నామములో. ఆ తర్వాత వీళ్ళే దేవుళ్ళు అనుకొని బర్నబాను పౌలును వాళ్ళు ఊరేగించడానికి చూస్తా ఉన్నారు. ఆ సమయంలో వేరే ప్రాంతం నుంచి కొంతమంది యూదులు మత్సరంతో వచ్చి రాళ్ళు తీసుకొని పౌలును కొట్టి చచ్చిపోయాడని వదిలేసిపోతాడు. అక్కడ ఆ ప్లేస్ లో తిమోతి ఉన్నాడు. బహుశా కొంతమంది ఏమనుకుంటారంటే, లుస్త్రాలో తిమోతి ఫస్ట్ అక్కడ పౌలును కలిసి ఉంటాడు. అయితే తిమోతి యొక్క తల్లి హవ్వ ఇద్దరు భక్తి పరులే. తిమోతి యొక్క తల్లి హవ్వ, వారిద్దరి ద్వారా తిమోతి ఈ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకున్నాడు. వాళ్ళిద్దరూ గ్రేట్ మదర్ అండ్ గ్రాండ్ మదర్స్. వాళ్ళు మంచి గొప్ప తల్లి, మంచి అవ్వ. ఇప్పుడు అవ్వలాగా కాదులే ఆ అవ్వ, ఇప్పుడు అవ్వలు ముసలమ్మ ముచ్చట్లు అంతే. ఇప్పుడు అవ్వల గురించి కూడా కొంత అదే విషయాలు చెబుతున్నాను. అంటే వయసు పెరిగే కొద్దీ మంచి జ్ఞానాన్ని పిల్లలకు, యవనస్తులకు నేర్పాల్సింది పోయి వీళ్ళకి చాదస్తం ఎక్కువైపోయి ముసలమ్మ ముచ్చట్లు అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడడం అట్లా చెప్పేటువంటి ముసలోళ్ళు తయారయ్యారు. అటువంటి ముసలాం కాదు. ఈమె ఎంత మంచి విశ్వాసి అంటే తన మనవుడికి విశ్వాసాన్ని నేర్పింది, దేవుని గురించి మాటలు చెప్పింది. ఎంతమంది ఉన్నారు మనలో అట్లా? పిల్లలకి విశ్వాసం గురించి, దేవుని గురించి, బైబిల్ గురించి, యేసుక్రీస్తుని గురించి, మంచిని గురించి చెప్పేటువంటి వాళ్ళు.
ఆలోచించుకోండి. ఎంతమంది తల్లులు ఉన్నారు అట్లా? మీ పిల్లలకు మంచి విశ్వాసాన్ని నేర్పేటువంటి వాళ్ళు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు విశ్వాసంలో ఎదగాలి అని వాళ్ళు ప్రేరేపింపబడినటువంటి పరిస్థితులు ఎంతమంది తల్లులు మీరు మీ పిల్లల్లో పుట్టించారు? అది మీ అంతటి మీరే ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది పౌలుకు తిమోతికి లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో. ఆ తర్వాత రెండవ ప్రయాణంలో పౌలు తిమోతిని తనతో పాటు వెంట పెట్టుకొని పోవాలని అనుకున్నాడు. వెంట పెట్టుకొని పోయాడు. ఒక విషయాన్ని మీకు చెప్తాను. సువార్త పనికి ఒక సహోదరుడు ఏ సహోదరునైనా రమ్మన్నాడంటే అతడు పనికి మాలినోడైతే రమ్మంటాడా, మంచోడైతే రమ్మంటాడా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఉపయోగపడతారో ప్రభువు పనిలో వాళ్ళను ఖచ్చితంగా సువార్తికుడు తీసుకుపోతాడు. ఎవరు ఆయన దృష్టిలో ఉంటారు. ఇక్కడ అదే విషయం. తిమోతిని ఎందుకు పౌలు తన వెంట తీసుకువెళ్ళాడు? మళ్ళా ఇప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు తిమోతి నా దగ్గరకు త్వరగా రావడానికి ప్రయత్నం చెయ్యి, నేను నిన్ను చూడటానికి నేను అపేక్షిస్తున్నాను. ఒకసారి ఆ వచనం చూడండి. ఈ 2వ పత్రికలో 3వ వచనం ఒకసారి మీరు చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు. చాలు. పౌలు ఎంత డిజైర్ కలిగి ఉన్నాడు తిమోతిని చూడటానికి. మీరు చూడండి, వాళ్ళు ఒకరినొకరు ఇంకా కలుసుకోకపోవటం వల్ల, ఇంకా చూడకపోవటం వల్ల ఒకళ్ళేమో కన్నీళ్లు విడుస్తున్నారు, ఒకళ్ళేమో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు రేయింబగళ్ళు ఎదురు చూస్తున్నారు, అపేక్షిస్తున్నారు. కలవాలి కలవాలి కలవాలి, తిమోతిని కలవాలి. ఎందుకు? దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ అండి. పౌలుకు ఇది చివరి అవకాశము. చనిపోబోతున్నాడు. సో చనిపోయేటప్పుడు బాగా ఇష్టలైనటువంటి వాళ్ళను దగ్గర తీసుకోవటం అనేది సహజంగా జరుగుతుంది కదా ఎవరైనా. అందుకే అంటారు ఎక్కడున్నా పిలువు. కొంతమందిని అంటుంటారు, ఒకవేళ అది దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు. ఇప్పుడు పౌలు ఎవరిని రమ్మంటున్నాడంటే తిమోతిని రమ్మంటున్నాడు. తిమోతిని గూర్చి రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఆయన చూడాలని అపేక్షిస్తున్నాడు. అక్కడేమో తిమోతి ఏమో కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. అందుకే తిమోతిని గూర్చి హైగా మాట్లాడతాడు ఒకనొక సందర్భంలో పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రిక కూడా రాస్తూ ఉన్నప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇది ఇప్పుడు జైలు కాదు, గతంలో జైలు. ఇది ఇప్పుడు చనిపోయే ముందు జైల్లో ఉన్న సందర్భం కాదు. తిమోతికి రాసిన 2వ పత్రికలో సందర్భం కాదు. ఇది వేరొక సందర్భంలో వేరొక చోట జైల్లో ఉన్నాడు ఈయన. అప్పుడు రాస్తున్నటువంటి విషయాలు ఇవి. అప్పుడు తిమోతి ఎవరితో ఉన్నాడు? పౌలుతో ఉన్నాడు. అప్పుడు పౌలుతో ఉన్నాడు. పౌలును పంపించాలి. పౌలు అంటున్నాడు, నేను తిమోతిని మీ వద్దకు పంపిస్తాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. మీ క్షేమ విషయమై చింతించువాడు అతని వంటి వాడు నా వద్ద లేడు. ఎవడును లేడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క పని విషయంలో ఆసక్తి కలిగి పక్క నుండి అదే ఆసక్తితో, పౌలుకి ఎంత ఆసక్తి ఉందో అదే ఆసక్తితో పని చేయగలిగినటువంటి సహోదరుడు ఉండటం అనేది అతడికి ధన్యకరంగా భావిస్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఒక కాడి వేశారు అనుకున్న 2 ఎద్దులకి. ఒక ఎద్దేమో పని చేయాలనే తపన దానికి, ఇంకొక ఎద్దేమో సోమరిది, దానికి కదలటం రాదు, కదలటానికి ఇష్టపడదు. అటువంటి అప్పుడు ఈ పని చేసేటువంటి ఎద్దు మనకు తెలియదులే కానీ దాని మనసులో, అదే మనం అక్కడ పోయి ఊహించుకుంటే ఏమనుకుంటాం మనం? ఈ ఎద్దుని తీసి ఇంకొక ఎద్దు వస్తే
బాగుండు. ఎందుకంటే ఇది పనికి రాదు, ఇది సోమరి, పని చేయటం రాదు. అంటే ఆ ఎద్దుకున్నటువంటి పట్టుదల, దానికి ఉన్నటువంటి ధైర్యము, దానికి ఉన్నటువంటి ఆసక్తి పని విషయంలో ఈ ఎద్దుకు లేనప్పుడు ఇది ఎంత దాన్ని వద్దనుకునిద్దో అది మనుషుల విషయంలో కూడా వాస్తవమే. నాకేమో దేవుని పని చేయాలని ఉంటుంది. ఉదాహరణ చెబుతున్నా, నేను ఎక్కువ చేయాలి, ఎక్కువ వెళ్ళాలి, ఏ ప్రాంతానికి పోయినా సేవ చేయాలి, ఎక్కడ పిలిచినా వెళ్ళాలనే తపనేమో నాకుంది అనుకుందాం. నాతో ఉన్నటువంటి సహోదరులకు ఆ తపన లేదనుకుంటే ఇప్పుడు నేను ఎట్లా ఉంటానో, ఈ అవసరం అంటే ఆ తపన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి, నాకు ఏ విధమైనటువంటి ఆసక్తి, కోరిక, ఆ బలమైనటువంటి పట్టుదల ఉంటుందో అటువంటి వారు ఉండటం అనేది నేను ధన్యతగా భావిస్తాను, సంతోషంగా భావిస్తాను. వాళ్ళ విషయంలో నేను సంతోషపడతాను. పౌలు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఏమంటారంటే, ప్రభు పని విషయంలో ఏది ఈయన లాంటి వాడు నా దగ్గర లేరు. ఆ సమయంలో, ఆ సందర్భంలో చెబుతున్నాడు. అంతేకాదు సంఘాల విషయంలో చింతపడేవాడు కూడా ఈయన. పౌలుకు సంఘాల విషయంలో చింత ఉంది, వాళ్ళ విషయంలో ఏడుస్తాడు, వాళ్ళ విషయంలో ప్రసవ వేదన పడతాడు. వాళ్ళు ప్రభు యొక్క స్వరూపంలోనికి రావటానికి ఈయన నానా ప్రయత్నాలు చేస్తాడు, తంటాలు పడతాడు, వాళ్ళ కోసం రేయింబగళ్ళు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. ఆ తపన, ఆ కోరిక మిగతా వాళ్ళల్లో లేనప్పుడు ఎవరిలో ఉందో వాళ్ళని చూసినప్పుడు పౌలు నిజంగా సంతోషపడతాడు. ఆ తపనే ఉన్న వ్యక్తి ఎవరంటే తిమోతి. సంఘాల విషయంలో ఇతడుకు చాలా చింతపడేవాడు. అంతేకాదు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇతడుకున్న మరొక గొప్ప విషయం ఏంటో తెలుసా? మిగతా వాళ్ళేమో సొంత పనులు చూసుకుంటారు, ఈయన మాత్రం యేసుక్రీస్తు కార్యాలు చూస్తారు. పౌలు తను ఎదుర్కొన్న మిగతా వాళ్ళు ఎవరు ఎట్లా ఉన్నారో కానీ మిగతా వాళ్ళలో కొంతమంది సొంత పనులు చేసుకునే వాళ్ళని ఎంతో మందిని చూసుంటాడు, కానీ ఈయన మాత్రం ప్రభు పని చేసేవాడు. ఈయన ఎలా ఉన్నాడో తిమోతి కూడా అలాగే ఉన్నాడు. చూడండి, అందరూ తమ సొంత పనులు చేసుకుంటారు. ఎవరికి ఆ తపన ఉంటుందో వాళ్ళే ఈ మాటలు చెప్పగలుగుతారు. ఆ తపన, దేవుని పని చేయాలా, సొంత పనుల కంటే దేవుని పని ముఖ్యము. సొంత పనులు అందరికీ ఉంటాయి, జనాలు లోకంలో ఉన్న వాళ్ళందరూ అదే పనులు చేసుకుంటున్నారు. చేసుకోవద్దని కాదు, సొంత పనులకు సమయం ఉంటుంది. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని పని చేయాలి, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని పని చేయాలి. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే సొంత పనులు ముఖ్యము, సొంత పని ప్రాముఖ్యము, సొంత పని మొదలు చేయాలి, ఆ తర్వాత చూద్దాంలే దేవుని పని. కానీ తిమోతి అటువంటి వాడు కాదు. అతను తన సొంత పనుల కంటే ఏ పని ముఖ్యం? దేవుని పనే ముఖ్యము అని ఉన్నటువంటి ఆయన. అంతేకాదు, ఏనుకున్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. అంటే ఒక సొంత తండ్రికి సొంత కొడుకు ఎట్లా సేవ చేస్తాడు? తండ్రికి సేవ చేయటం అనేది ఒకప్పుడు మాట అంటారా? ఇప్పుడు లేదా? కాంచి అలా చూపుతుండవు లేదని. నిజంగా కొన్ని సందర్భాల్లో లేకుండా పోతుంది. కానీ ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే, కుమారులు తండ్రులకు సేవ చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు. పెద్దోళ్ళైనా కానీ భయపడేవాళ్ళు. మీరు గమనించండి, ఒక క్రైస్తవుడు కానీ అన్ని జనాంగమైనటువంటి వాళ్ళే చాలా గొప్పగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ తండ్రులకు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల ఆ విషయంలో లోపాలుంటే సిగ్గుపడాల. ప్రత్యేకంగా ఇక్కడ తిమోతిని పౌలు నా ఈ సువార్త వ్యాపకము నిమిత్తము, సువార్త పనిలో, మళ్ళీ సొంతగా కాదండు,
కొంతమంది పాస్టర్లు ఉన్నారంట, నేను విన్నాను. ఒక వ్యక్తి సేవకు రావాలంటే అతడికి అన్ని అనుభవాలు రావాలని చెప్పి ఇళ్లలో బట్టలు దించుకోవటం, కాళ్ళు పట్టించుకోవటం, ఒళ్ళు పట్టించుకోవటం. అదేందయ్యా అంటే ఇతడు సేవలో నలగాలంట. ఇప్పుడు సేవలో తిమోతి ఎలా నలిగాడు అంటే సొంత పనులు చేపించుకోవటం ద్వారా పౌలు? అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే సువార్త వ్యాపకము నిమిత్తము, సువార్త పనిలో కాబట్టి సువార్త పనిలో నడిచిపోవాల్సి వచ్చినప్పుడు నడిచిపోవాలా. ఒకవేళ పౌలుకి ఏదన్నా గాయమైతే అవసరమైతే భుజాన్ని వేసుకొని పోవాలా. ఇది సువార్త పనిలో సహాయము చేయటము. డబ్బు అవసరమైతే డబ్బు ఇవ్వటము, మాట సహాయం అవసరమైతే మాట సహాయం చేయటం, పని సహాయం ఉంటుంది సేవలో. మైకి పెట్టడం ఊరుకుందా? లాస్ట్ టైం నేను సహోదరులు ఎలీషాను అలాగే ప్రేమ నేను అప్రిషియేట్ చేశాను. పోయినసారి మేము చేజర్లు వెళ్ళాము. కొత్తగా ఆ మందిరం మేము ఆ మందిరంలో మళ్ళా పాడైన మందిరాన్ని తిరిగి పునరుద్ధరించి అక్కడ మళ్ళా పని ప్రారంభించాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలంతా దుమ్ము గిమ్ము మొత్తం గందరగోళం ఉంది. సహోదరులు నీళ్లు తీసుకురావటము దూరం నుంచి, అలాగే బూజు తుడవటము, అదంతా సేవ నిమిత్తం సహాయమే. అదంతా ఇవన్నీ సేవ కోసం చేసే సహాయాలండి. సో ఇప్పుడు పౌలుకు తిమోతి ఏం చేశాడు? సేవ కోసం సువార్త నిమిత్తము ఒక తండ్రికి సొంత కొడుకు ఎలాగూ సేవ చేస్తాడో అలాగూ సేవ చేసినవాడు. మరి ఇటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తిని చూడకుండా ఎట్లుంటాడు, ప్రేమించకుండా ఎట్లుంటాడు పౌలు? సో పౌలు ఏమంటున్నాడంటే నువ్వు త్వరగా నా వద్దకు రావటానికి ప్రయత్నం చెయ్యి. అయితే వస్తా ఒకటి మర్చిపోకుండా రా. అదేంటంటే 12వ వచనం, 2వ తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అక్కడ త్రోయలో నుండి రావాలనుకుంటే బహుశా త్రోయ దగ్గరకు వచ్చిన తర్వాత కర్పు అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ ఈయన క్లోక్ అంటే ఆయన అంగి అక్కడ ఉందంట. అసలు ఆలోచన చేయండి, అంగి అంటే రోమ్లో సహోదరులు లేరా అంగి ఇవ్వటానికి? ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ అవకాశం ఉన్నా లేకపోయినా, పౌలు పరిస్థితి ఎలాంటిదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అవకాశం లేదేమో, వస్త్రాలు ఇంకొక జత వేసుకోవడానికి అవకాశం ఏం లేదేమో మనకు తెలియదు. లేదా రోమ్లో ఉన్న సహోదరుల మీద నేను ఎందుకు భారంగా ఉండాలి అనుకున్నాడేమో. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. కొన్ని మనం ఎదుటి వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లోనే మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని తేలుద్ది. చిన్నవి అవి పెద్దగా పట్టింపు లేనివే అనిపిస్తాయి, కానీ మన క్యారెక్టర్ అనేది ఆ చిన్న చిన్న విషయాల్లోనే తేలిపోతుంది. ఆయన ఏమన్నాడంటే అంగీని తీసుకురా అన్నాడు. చిన్నదే అది. బహుశా ఇక్కడ చూడండి, ఈ 2 విషయాలు అయి ఉండొచ్చు, మనకి ఏదైతే తెలియదు. కానీ పౌలుకి ఒకవేళ ఒక జత ఉందేమో, లేదా సహోదరుల మీద భారం వేయకూడదేమో, అది తీసుకురా అన్నాడు. ఆ తర్వాత ప్రాముఖ్యంగా అసలు మర్చిపోకుండా తీసుకురావాల్సింది ఏంటంటే కొన్ని పుస్తకాలు, అలాగే చర్మపు కాగితాలు. చర్మపు కాగితాలంటే ఈ రోజుల్లో మన నోట్బుక్ లాగా ఉండవు. అప్పుడు రాయాలంటే అవి చర్మాలతో చేసిన పార్చ్మెంట్స్ అంటారు, అవి చర్మపు కాగితాలు అంటారు. చుట్టలు ఉంటాయి, చర్మంతో చేసిన చుట్టలు, వాటిల్లో రాసేటువంటి వాడు. సో పాల్ వాంట్స్ టు రైట్ సంథింగ్. పౌలు ఏదో రాయాలనుకుంటున్నాడు కాబట్టి అవి చాలా ప్రాముఖ్యము ఇప్పుడు జైల్లో ఆయనకి, ఈ చెరలో. కాబట్టి తిమోతి నువ్వు వచ్చేటప్పుడు ఆ చర్మపు కాగితాలు, అలాగే పుస్తకాలు, కొన్ని ఏ పుస్తకాలు అయి ఉండొచ్చు? ఏమన్నా నవల్లా లేకపోతే కాదు, అవి కేవలం బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు అయి ఉండొచ్చు ఖచ్చితంగా, స్క్రిప్చర్స్ అయ్యి. అందుకే ఒక సందర్భంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు తిమోతితో ఏమంటాడంటే
నేను వచ్చు వరకు చదువుటి ఎందును, హెచ్చరించుటి ఎందును, బోధించుటి ఎందును జాగ్రత్తగా ఉండము. చదువుటి ఎందు ఏం చదవటం ఎందు? బోధించడం. ఏం బోధించడం ఎందు? వాక్యం. వాక్యాన్ని బోధించాలంటే చదవాలి. చదివేది ఏది? వాక్యం అయితేనే బోధిస్తాడు. దట్స్ ఆల్. సో ఇప్పుడు అవి ఆయనకు ఆస్తి. నాకు తెలిసి ఇప్పుడు పౌలుకున్న గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? అక్కడ అవే ఏదో రాయబడ్డాయో స్క్రిప్చర్స్, లేఖనాలు, అవి ఆదరణిస్తాయి, బలపరుస్తాయి, నెమ్మదినిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, బాధల్లో ఊరటనిస్తాయి. అలాగే ఆ సమయంలో ఎదుటి వారికి, సహోదరులకు, సంఘాలను బలపరచాలంటే ఈయన రాసేటువంటి పత్రికలు ఎంతో బలమైనవి. పౌలు గురించి ఏమంటుందో తెలుసా బైబిల్లో? పౌలు చూడటానికి రూపంలో చాలా బలహీనుడు, కానీ ఆయన పత్రికలు బలమైనవి. సో ఇప్పుడు ఆయన తన గొప్ప విషయాలను, దైవిక విషయాలను సంఘాలకు చెప్పి సంఘాలను బలపరచడానికి ఇప్పుడు ఆయనకున్న ఒక ఆయుధం ఏంటంటే పార్చ్మెంట్, రాయితం. సో ఇప్పుడు వాటిని తీసుకురా అన్నాడు. సో ఇప్పుడు ఎంత ప్రాముఖ్యమో చూడండి పౌలుకి ఈ సమయంలో, ఈ సందర్భంలో. ఇందాక నేను ఫస్ట్ నుంచి వాక్యం విన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ ఫస్ట్ ఏం చెప్పానంటే ఇది ఒక లోపల నేల మాళిగలో ఉన్నటువంటి ఒక చెరసాల, ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేయబడుతున్నాడు. అక్కడ వెలుతురు కూడా సరిగ్గా ఉండదు, అక్కడ పరిస్థితి దారుణమైనది, అక్కడ ఎవరు రావడానికి అవకాశము లేని చెరసాల. అతడు త్వరలో చంపేయబోతున్నారు పౌల్ని. అది ఆయన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో అవి ఎంత ప్రాముఖ్యమో పౌలుకు అర్థం చేసుకోండి. ఏవయ్యి చెప్పండి. ఇంకా లేఖనాలు, అలాగే చర్మపు కాగిత, అలాగే అంగీ కూడా. ఇప్పుడు మనకి 10 జతలు ఉన్నాయి కాబట్టి మనకేం అర్థం కాలేదే. ఆయనకి పరిస్థితి దారుణంగా ఉంది ఆ సమయంలో. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది మరొకటి, రెండో విషయం ఏంటంటే ఈ పాఠంలో ఎందుకు శీతాకాలం ముందే రమ్మన్నాడు? అదే కదా ఆయన 4వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? శీతాకాలం రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయి. సాధ్యమైనంత వరకు శీతాకాలం వద్దు, అది రాకముందే రా అని అన్నాడు. కారణం ఏంటి అంటే శీతాకాలం ముందే వస్తే ఆ రోజుల్లో ప్రయాణము విమానాలు కాదు, దేశం దాటి దేశం పోవాలంటే ఓడ ప్రయాణాలు, షిప్ ట్రావెల్స్ ఉండేవి, జర్నీస్ ఉండేవి. సో షిప్ ప్రయాణం చేస్తున్నప్పుడు శీతాకాలంలో పెద్ద తుఫాన్లు అనేవి సముద్రంలోకి వస్తాయి. మీరు అపోస్తల కార్యం 27వ అధ్యాయము మీరు చదవద్దు, 7 నుంచి దగ్గర 12 వచనాల్లో మీరు చూస్తే శీతాకాలంలో ప్రయాణం చేయటం ఎంత ప్రమాదమో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు సమయం లేదు మనకి. పౌలును రోమ్కు తీసుకుపోతున్న సందర్భం, సైనికులు నేను నీరో ముందు లేకపోతే నేను సీజర్ ముందు నేను చెప్పుకుంటాను అన్నప్పుడు రోముకు తీసుకొస్తున్నప్పుడు మధ్యలో అది శీతాకాలం, అది ఆ సందర్భంలో ఆ ఓడ మీద గాలి కొట్టి అది పగిలిపోయి అమరం మొత్తం దెబ్బతిని ఎక్కడో అక్కడ సముద్రంలో పడిపోయి కొట్టుకొని పోయిన సందర్భం అది. సో కాబట్టి ఆయన ఏమన్నాడంటే ముందురా, శీతాకాలం ముందే రా అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, సమయము అలాగే ఆ పిలుపు ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సమయము అలాగే ఆ పిలుపు ఎంత ప్రాముఖ్యమో. ఇప్పుడు తిమోతి ఒకవేళ శీతాకాలం రాకముందే వస్తే పర్వాలా, సమయం దాటితే కష్టం, రావటం కష్టం. ఇంతకుముందే నేను చెప్పాను, తిమోతి పౌలు దగ్గరికి రావటం పౌలుకు చాలా ముఖ్యమా కాదా? ముఖ్యం. ఎందుకంటే అతడు ప్రియమైనవాడు.
ఎప్పటి నుంచో రేయింబగళ్ళు ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తిమోతి కూడా కన్నీళ్ళు ఇడుస్తున్నాడు అక్కడ ఈయన, చూడండి ఈయన విషయంలో. అలాగే వచ్చేటప్పుడు ఈయనకి క్లోక్ అవసరం, వస్త్రం అవసరం. అలాగే ప్రాముఖ్యంగా చర్మపు చుట్టలు అవసరము, లేఖనాలు, పుస్తకాలు అవసరం. సో చాలా ప్రాముఖ్యం. ఒక ఆయన ఈ విధంగా చెబుతున్నాడు, మనకు లేదు కానీ చలి మిగతా అంటే వేరే దేశాల్లో, అటు దేశాల్లో మంచు ఇంచుమించు మోకాళ్ళు ఎత్తున పడే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా పడతా ఉంటుంది, గబ్బ 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 పడతా ఉంటుంది. ఒక ఆయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి నిప్పు కోసం, ఇంట్లో నిప్పు కోసం లేకపోతే పొయ్యిలోకి పుల్లల కోసం కష్టపడి పుల్లలు కొట్టాడు అనుకున్నాం. పుల్లలు కొట్టి 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 చాలా సమయం చేసి మొత్తం పెద్ద కుప్పేశాడు. తిరిగి పోయేలోపు అతను తీసుకొచ్చినటువంటి బండి ఉంది చూసావా, డ్రైవింగ్ చేసే కారు సంథింగ్, అదంతా మంచు కప్పుకొని నింపిపోయి, అంటే పూర్తిగా గాన్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు ఆ కట్టెలు అతనికి ఉపయోగపడతాయా? ఉదాహరణ ఇదంతా. ఇప్పుడు ఆ కట్టెలు, అంత కష్టపడి చేసినటువంటి కట్టెలు అతనికి ఏమాత్రము ఉపయోగపడవు. అలాగే కొన్నిసార్లు మేము చూసాము, మేము అప్పుడప్పుడు కొంచెం రిలాక్సింగ్ కోసం గతంలో అంటే ఇదేమంటారు, చేపలు పట్టడానికి చేపలు వేయగల ఫస్ట్ టైం పడ్డాయి అనుకో, ఒకటి రెండు పడ్డాయి అనుకో, ఇక దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఇంకా పడతాయి ఇంకా పడతాయి ఇంకా పడతాయి అని సాయంత్రం దాకా చూస్తాము. సాయంత్రానికి వచ్చేసరికి ఈ లోపల ఉండే చేపలు చచ్చి కంపు కొట్టి ఉపయోగానికి కూడా రావు. అదే పడినప్పుడు వెంటనే ఇంటికి వెళ్తే అది ఏదో ఒకటి వండుకొని తినేయచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా సమయం ఒక కరెక్ట్గా ఒక కాల్, ఒక ఇంపార్టెంట్ కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ని మనం అటెంప్ట్ చేయాలి. అంటే ఆ పిలుపుని మనము అందుకోవాలి, అది ఇంపార్టెంట్ అయినప్పుడు. నాకు వలి ఒక విషయాన్ని చెప్పేవాడు. వాళ్ళ నాయన అనేవాడంట, రే వలి వాటర్ తీసుకురా, పానీ లకావు అన్నప్పుడు గతంలో ఈయన నీళ్లు తెచ్చేవాడు, ఫస్ట్లో తెచ్చేవాడు కదంట ఆయన. కానీ ఒకరోజు ఆయన ఒక మాట అన్నాడంట, నేను నీళ్లు తీసుకురా అన్నప్పుడే నువ్వు నీళ్లు తేకపోతే, ఒకవేళ ఆ సమయంలో నా గొంతు పట్టుకొని నేను ఏదన్నా అయితే ఏం కావాలా, నువ్వు తర్వాత వాటర్ తెస్తే ప్రయోజనం ఏంది అన్నాడంట. ఇంకా అప్పటి నుంచి టయానికి నీళ్ళు ఇవ్వటం నేర్చుకోండి. అంటే ప్రతిదీ కూడా, అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్, అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా మనకి చేయాలని పిలుపు వచ్చినప్పుడు దాన్ని మనము ఏం చేయాలి, వెంటనే చేయాలి. ఉదాహరణకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎవరున్నారు అక్కడ? బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలకు కూడా కేకన పడింది. ఇంపార్టెంట్ కాల్ అది. వాళ్ళందరూ ఎదురు చూస్తుంది ఎవరి కోసం అంటే పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. దట్స్ ఏ కాల్. చూడండి, కేక వినబడెను. ఆ కేక వినబడినప్పుడు వీళ్ళు వెంటనే ఆ కేకకు స్పందించాలని చూసిన అవకాశం లేదు. అప్పుడు ఏమన్నారంటే, ఏది గివ్ సంథింగ్, మీ దగ్గర ఉన్నటువంటి నూనె కొద్దిగా మాకు యూ హ్యావ్ నథింగ్, యూ కెన్ గో అండ్ బై సంథింగ్. అక్కడ బయట పోయి కొనుక్కోపోండి మీరు, మా దగ్గర లేదన్నారు కొంతమంది. వీళ్ళు పోయి అది కొనుక్కొని వచ్చేలోపు ఏం జరిగింది? పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళాడు, తలుపులు వేయబడ్డాయి, వాళ్ళు తలుపు కొడుతున్నారు, మీరెవరో నాకు తెలియదు. చూడండి ఎంత ప్రాముఖ్యమో ఆ పిలుపు అనేది, ఎంత ప్రాముఖ్యమో. అందుకే ఒక ఆయన ఏమంటాడంటే, డోంట్ స్లీప్ అంటిల్ యు ఆర్ ప్రిపేర్డ్
అంటే నీవు సిద్ధమయ్యేంత వరకు నిద్రపోవద్దు, సిద్ధమయ్యేంత వరకు నిద్రపోవద్దు. అర్థమైంది నేను చెప్పింది? సిద్ధమయ్యేంత వరకు నిద్రపోవద్దు అంటే ప్రయాణాన్ని పెట్టుకొని ఎవరైనా నిద్రపోతారా? సిద్ధం కాకుండా నిద్రపోవడం. అలాగే ద వైజ్ లుక్డ్ ఫార్వర్డ్ అండ్ ప్లాన్డ్. చూడండి, జ్ఞానం కలిగిన ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ విషయాలు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఎదురు చూపు ఉంటుంది వాళ్ళకి. అలాగే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటారు, ప్రిపరేషన్ ఉంటుంది ముందుగానే. జ్ఞానం కలిగిన వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు, జ్ఞానంతో ఎదురు చూస్తుంటారు. సమ్ సీ ఓన్లీ ద ప్రెజెంట్ విత్ నో థాట్ ఆఫ్ ద ఫ్యూచర్. కొంతమంది ఇప్పుడే చూస్తారు, భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆలోచనలు ఏమి చేయరు. ఇప్పుడు కూర్చో ఆలోచిస్తా. ఒక విషయం, బహుళ విషయంలో అట్లే ఉండండి, చింతించే విషయంలో అలాగే ఉండండి. అంటే రేపు గురించి చింతొద్దు, ఈరోజు చాలు, ఇంతటితో ఈరోజు గురించి ఆలోచించండి. కానీ ముఖ్యమైనటువంటి వాటి ఏవైతే ఉంటాయో చేయాల్సినవి, ఉదాహరణకి రక్షణ పొందాలనుకుందాం, రక్షణ కావాలా, రేపు కోసం ఎదురు చూడబాక, ఇదే రోజు ముఖ్యం. అంటే కొంతమంది చూడండి, భవిష్యత్తును గురించి ఏమీ ఆలోచన చేయకుండా కేవలం ఇప్పుడున్నటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తుంటారు. అలాగే వీటి నుంచి మనం నేర్చుకున్నాం, డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ యువర్ వర్క్ ఫర్ యూ. అంటే నీ కోసం ఇంకొకళ్ళు వచ్చి పని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయబాక. నీ పని సాధ్యమైనంత వరకు నువ్వే చేసుకో, ఇంకొకళ్ళు వచ్చి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయబాకండి. సో అలాగే ఆ తర్వాత మనం ఇంకొక ఆలోచన చేస్తే, ఇంపార్టెంట్ కాల్ అంటే ప్రాముఖ్యంగా ఏదైతే దేనికోసం మనం పిలువబడ్డామో అది తొందరగా చేయకపోతే వచ్చేటువంటి నష్టాల గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ముందు విషయాలు ఒకటి నేర్చుకున్నాం, నష్టం ఏందో నేర్చుకున్నాం, ఏది తలుపులు వేయబడ్డాయి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మీరు చూస్తే, ద కాల్ టు మేక్ థింగ్స్ రైట్ విత్ అదర్స్. అంటే ఇతరులతో సమాధాన పడటం, ఇతరులతో సరి చేసుకోవటం. లోపాలుంటే, ఇబ్బంది ఉంటే, మీ ఇద్దరికి పడకపోతే, మీకు ఎప్పటి నుంచో పడట్లేదు, లేకపోతే ఇందాకనే తగాదైంది, లేకపోతే నిన్న తగాదైంది, మీ మధ్య కొట్లాట్లు ఉన్నాయి, అయితే సమయం ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. మత్తయి సువార్తలో ఏముందంటే, నీవు బలిపీఠము వద్ద బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు నీకు ఎవరి మీదనైనా, అంటే వేరే వాళ్ళ మీద ఏదైనా నీకు సమస్య ఉందని నువ్వు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే, నీ అర్పణ బలిపీఠం దగ్గరే వదిలిపెట్టి నువ్వు మొదట వెళ్ళి అతనితో సమాధానపడు. ఒకవేళ నువ్వు ఆ పని చేయలేదనుకో తొందరగా, ఈ లోపే వాడు పోయి కేసు పెడతాడు. అవును, ఈ లోపే పోయి అతను పోయి కేసు పెడతాడు. కేసు పెడితే ఏం జరిగిద్ది? వాళ్ళు వస్తారు, వచ్చి నీ తలపటి కాసు చెల్లించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. అంటే నువ్వు అన్ని నష్టపోతావు, అంతే కదా. అదే ఇక్కడే నువ్వు సమస్య పరిష్కారం చేసుకుంటే, నీ ఈగోస్ పక్కన పెట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అనుకొని వెళ్ళి వాళ్ళతో సమాధాన పడితే ఇంత దాకా రాదు కదా. కాబట్టి వాళ్ళు వెళ్ళక ముందే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళక ముందే నువ్వు అతనితో సమాధాన పడు. ఇంకొక సందర్భం ఉంది, ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే, ఎవరైనా సంఘంలో పొరపాటు చేస్తే, సంఘానికి డిసిప్లిన్ ఉంది. సంఘం అంటే నీ ఇష్టం వచ్చినట్టు రా, ఇష్టం వచ్చినట్టు పో, నువ్వు బయటకు పోయి ఎట్టయినా ఉండు, నువ్వు తిట్టు, తాగు, తిను, ఆదివారం వచ్చి, అంటే తినంటే ఇది కాదు, నా తొందరలో వచ్చింది, అంటే ఇష్టం వచ్చినట్టే, అంటే లోక సంబంధమైన తాగటము, తినటము, ఇష్టం వచ్చినట్టు జీవించటము, ఆదివారం వచ్చి కూర్చొని బుద్ధిగా ఉంటే కుదరదు. చర్చ్ కంటూ ఒక డిసిప్లిన్ ఉంది. ఒకవేళ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు మనల్ని. మనం క్రైస్తవులము,
మన సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నామో బయట కూడా అలాగే ప్రవర్తించాలి, కుటుంబంలో అలాగే ఉండాలి. ఆ డిసిప్లిన్ తప్పినప్పుడు, ఎవరైనా సహోదరుడు తప్పిపోయినప్పుడు మీలో వెళ్ళి అతడితో మాట్లాడండి. నీ విషయంలో తప్పు చేస్తే అతడితో మాట్లాడండి. అతడు వినలేదనుకోండి, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎండబెట్టుకొని పోండి. అప్పుడు వినలేదనుకోండి, సంఘంలో చెప్పండి. అప్పుడు వినలేదనుకోండి, నష్టం ఎవడికి? వినలేదంటే అప్పుడు వాడిని వెలేయండి. అప్పుడు సంఘంలో వాడిని ఎవరిగా పాపులు గాన ఒక సుంకరులతో పోలుస్తా ఉన్నాడు. వాళ్ళలాగా వాళ్ళని వదిలేసేయండి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు నష్టం ఎవరికి? ఎవడు తగిన సమయంలో టయానికి రెస్పాండ్ అవ్వలేదో వాడికి నష్టం. అంతేనా కాదా? తగిన కాలంలో మాట విన్నాడంటే సరిపోయేది. కనీసం వ్యక్తి వాడి మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు అన్న వినాలా? వాళ్ళ మాట వినకపోతే కనీసం సంఘంగా అన్న వినాలా? ఇంకా అలా కూడా వినకపోతే ఏమవుతాడు? నష్టపోతాడు. అంతేకాదు, మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఈ రోజే, ఇంకది గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది ఈ రోజే. ఏదన్నా మంచి పని చేయడానికి అవకాశం వస్తే అది ఈ రోజే. పాట పాడాలనే అవకాశం వచ్చింది అనుకోండి, అది ఈ రోజే. వాక్యం చెప్పాలని అవకాశం వచ్చింది అనుకోండి, అది ఈ రోజే. పరిచయం చేయడానికి అవకాశం వచ్చింది అనుకోండి, అది ఈ రోజే. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం నలుగురికి చెప్పాలని అనుకున్నా అనుకోండి మనసులో, అది ఈ రోజే. ఒక ఉదాహరణ మీకు చెప్తా. మరియా యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటికి వస్తే అత్తరు బుడ్డి, అది చాలా విలువైంది, మంచి కాస్ట్లీ సెంట్. అది దాన్ని పగలగొట్టి ఆయన పాదాలు తుడుస్తా ఉంది. సో పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన ప్రత్యేకంగా యూదా, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్, ఇది చాలా బాగా కాస్ట్లీ పర్ఫ్యూమ్, దీన్ని అమ్మి ఇంకొకరికి ఇస్తే బాగుండేది కదా బీదలకి. ఇది అది కాదులే, ఉద్దేశం వేరేది అన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఇది ఆమె చేసింది మంచిది, ఇది మంచిది ఆమె చేసింది. ఇప్పుడు వాస్తవానికి ఆ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకోలేదనుకో, యేసుక్రీస్తు నుంచి అప్రిషియేషన్ రాదు. రెండవది, ఇదే ఆమెకి లాస్ట్ అవకాశం కావచ్చు. ఎందుకంటే ఇక యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత వీళ్ళ ఇల్లు దర్శించాడో లేదో మనకి తెలియదు, కానీ ఫైనల్ డేస్ అవి. ఇక ఆయన సిలువుకు అప్పగించబడేటువంటి రోజులు అవి. కాబట్టి అరే విలువైందే, ఇంత కాస్ట్లీది ఎందుకు పగలగొట్టాలా? అంటే ఏదైనా దైవిక సంబంధమైన పనులకు విషయంలో మనం ఉపయోగించేది ఏదైనా, అది ఎంత కాస్ట్లీదైనా అది తక్కువేనండి. అది చాలా తక్కువ. దేవుడు దాన్ని అప్రిషియేట్ చేస్తాడు. నాకు కొన్ని వింటా ఉన్నా అండి. ఈ చిలకలూరుపేట ఏరియాలో ఒక ఆమె ఒక అరెకరం ఎంత ఎకరమో మొత్తం చర్చికి రాసి పడేసిందంట. రేపు చర్చికి ఇచ్చాను అని చెబుతుంది. ఇక్కడ చిలకలూరు సత్తెనపల్లి ఒక సహోదరుడికి, ఒకే సహోదరి, ఆమెకు ఏదో సంథింగ్ రావాల్సినటువంటి డబ్బులు వచ్చినప్పుడు కొన్ని లక్షలు ఆ చర్చి బిల్డింగ్ కోసం ఆమె ఇచ్చేసింది. ఇలా ఒకళ్ళని కాదు, చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ రోజే మనకేంటి, ఏదైనా మంచి కోసం చేయాలనుకున్న ఆ పిలుపు మనకు వచ్చిందంటే అది ఈ రోజే. ఇంకొక రోజు మనకి ఉండకపోవచ్చు. అందుకే ఒక ఆయన అంటాడు, ఆఫెన్ we intended to do some favor or say some kind word to our parents, grandparents or close friends, but we let the opportunity pass us by అంటాడు. అంటే మనకి ఈరోజు అవకాశం ఉంది మన సోదరులను లేకపోతే తల్లిదండ్రులను ఏదైనా సహాయం చేయటానికి, లేదా వాళ్ళతో ఒక మంచి మాట మాట్లాడటానికి, వాళ్ళకి ఏదైనా
అవసరతలో ఆదుకోవటానికి, అది ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, స్నేహితులు కానీ, సంఘ సభ్యులు కానీ ఎవరైనా సరే మంచి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం అనేది ఈ రోజే, ఈ రోజు పోతే మళ్ళా రాకపోవచ్చు. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6:10 ఏమందంటే, మనం సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. యోహాను 9:4 అంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును పని చేయలేడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఎప్పుడు సమయము దొరికిందో, ఎప్పుడు మంచి చేయడానికి ఆ పిలుపు మనకు అందిందో అప్పుడే ఆ పనిని చేయాలి. ఒక ఉదాహరణ, ఒక నిజంగా జరిగిన సంఘటన, క్లార్క్ బూత్ అనే ఆమె గుర్చిలాగా రాయబడింది. ఆమె ఈ విధంగా చెబుతుందంట, when Clark Booth was then 75 years old, ఆమె 75 సంవత్సరాలు వచ్చిన అప్పుడు ఆమె అడగబడింది, ఆమెను అడిగానంట, డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్? అంటే నువ్వు పశ్చాత్తాపడాల్సిన విషయాలు నీ జీవితంలో ఏమైనా జరిగినాయా? ఇప్పుడు ఏమన్నా నువ్వు అరే నేను అట్లా చేయకపోతే బాగుండేది, ఇట్లా చేస్తే బాగుండేది అనే సందర్భం నీకు ఎప్పుడన్నా వచ్చిందా అని అడిగారంట ఆమెని. ఆమె ఈ విధంగా సమాధానం చెప్తుంది, ఎస్ I should have been a better person, kinder and more tolerant. Sometimes I wake up in the middle of the night and remember a girlhood friend of mine who had a brain tumor and called me 3 times to come and see her. I was always too busy, and when she died, I was profoundly ashamed. I still remember that after 56 years. ఆమె ఏమంటుందంటే, తెలుగులో చెప్తాను, నువ్వు ఏదైనా విషయంలో నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా, అరే నేను అది చేయలేకపోయినాని అంటే ఆమె అవును అన్నంట. ఏంది అది అంటే, కొన్ని సందర్భాల్లో నేను నిద్రలో కూడా, రాత్రుల్లో కూడా నిద్ర లేనటువంటి రాత్రులు గడిపా. నాకు మెలకు వచ్చిందంటే అదే గుర్తొస్తుంది. అదేంటంటే, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు మంచి స్నేహితురాలు ఒక ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏదో క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ అది వచ్చింది. ఆమె ఫోన్ చేసి ఈమెతో అందంట, నువ్వు నా దగ్గరికి రా, నేను చూడాలి అని. ఇంచుమించు 3 సార్లు ఆమె ఫోన్ చేస్తానే ఉందంట, నువ్వు రా ఒకసారి చూడాలని. ఈమె 3 సార్లు కూడా నాకు చాలా బిజీగా ఉంది, నాకు కుదరట్లేదు, నాకు సమయం దొరకట్లేదని ఈమె వెనకేసుకుంటూ వచ్చింది. ఒక రోజున ఆమె చచ్చిపోయింది, ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినటువంటి ఆమె. అప్పుడు ఈమెకంట, నేను ఇంత లేట్ చేసినందుకు ఆమెను నేను చూడలేకపోయా, ఇది నాకు నిజంగా సిగ్గుకరంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు గడిచినా నాకు అదే ఆ బాధే నన్ను వెంటాడుతుంది. అవును కదా, నిజంగా ఆ సమయంలో అప్పుడు ఆమె వెళ్ళగలిగితే ఖచ్చితంగా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఆ కాల్ ఎప్పుడైతే వచ్చిందో అది ఇంపార్టెంట్ అండి. ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఆమె చూస్తే వాళ్ళకి బాగుండేది. కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆమె తన జీవితకాలము రిగ్రెట్ అవుతూనే వస్తుంది, జీవితకాలం అంతా. ఇట్లా మన జీవితాల్లో కూడా జీవితకాలము మనము రిగ్రెట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయేమో, అలా రానియకుండా చూసుకుని, అరే నేను అప్పుడు చేసినంత బాగుండేదే, అప్పుడే నేను వాళ్ళ మాట వింటే బాగుండేదేమో, అప్పుడే ఏదో ఒకటి చేస్తే అనే పరిస్థితి రాకూడదు. ఈరోజు మంచి ఏదైతే ఉందో చేయడానికి, ఆ మంచి చేయడానికి మనకి పిలుపు ఎప్పుడు వచ్చిందో అది ఆ రోజే చేసేయాలి. ఇంకా ప్రాముఖ్యంగా రక్షణ పొందే విషయంలో, దేని విషయంలో? అందుకే పౌలు అంటాడు, సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు, లేకపోతే మమ్మల్ని పిలిచాడు. సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రక్షణ పొందమని, పాప క్షమాపణ పొందమని, మీ పాపముల విషయంలో పశ్చాత్తాప పొందమని.
వాక్యాన్ని వినండి, విశ్వసించండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకోండి. అలాగే మీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందండి, మీరు రక్షణ పొందుతారని దేవుడు అనేక సందర్భాల్లో, అంటే ఆయన వాక్యము ద్వారా మనకు పిలుస్తూ ఉన్నాడు. అలా పిలుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనము ఆ కాలింగ్కి, ఆ పిలుపుకు లోబడుతున్నామా? మళ్ళీ ఎంతమంది ఆ పిలుపుకు లోబడతా ఉన్నాము? సమయం పోతే ఇక రాదు, మీ జీవము ఏ పాటిది. ఈనాడు ఎన్ని యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, ఎన్ని యాక్సిడెంట్లు, ఏ సమయంలో ఏమవుతుందో తెలియట్లా. కుర్రోళ్ళు, యవనస్తులు చనిపోతా ఉన్నారండి, రోగాలతో ఉంటున్నారు. రేపు అనేది మనది కాదు అనే పరిస్థితుల్లో ఈ లోకము, ఈ పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి సువార్త విషయంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఈ రోజే మనకది. ఎవరు బాప్తిస్మం పొందలేదో వాళ్ళు ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. సో ఇక చివరిగా ముగించేస్తా నేను. ఇప్పుడు ఇంకా ఇక్కడికి వద్దాం. ఎక్కడికి? ఇందాక మనం ఎక్కడ ఆపామో అక్కడికి. పౌలు తిమోతిని అవన్నీ తీసుకొని సమయానికి రమ్మన్నాడు. శీతాకాలం రాకముందే రమ్మన్నాడు. అది ఎంత ప్రాముఖ్యమో తెలుసు. సో ఇప్పుడు తిమోతి వచ్చాడా రాలేదా అనేది మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒకవేళ ఇలా ఊహించుకోండి, తిమోతి అక్కడ ఉన్నాడు, కొంతసేపు ఆగిపోదాం, లేకపోతే ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, లేదా ఏదేదో ఇంకా సంథింగ్ అయిపోయింది, లేట్ అయిపోయింది, శీతాకాలం గడిచిపోయింది. మళ్ళీ శీతాకాలం గడిచిపోయిన తర్వాత ఎప్పుడుకో ఆయనకు అవకాశం వచ్చింది వెళ్ళటానికి. అప్పుడు హడావుడిగా ఓడెక్కాడు, పౌలను చూడాలని అనుకుంటున్నాడు. ఇప్పుడులాగా టెలిగ్రాములు లేవు, టెలిఫోన్లు లేవు, ఇది అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ఏమీ లేవు. అది ఉత్తరాలు, లెటర్స్ అంటారు. ఆ లెటర్స్ రాస్తే ఈ దేశం నుంచి ఆ దేశం పోవడానికి ఎప్పుడు ఎన్నాళ్ళు పట్టిద్దో తెలియదు. సో ఇప్పుడు లేట్ అయిపోయింది పూర్తిగా. తిమోతి హడావుడిగా రోమ్ వచ్చాడు అనుకుందాం. రోమ్ వచ్చి జైలు దగ్గరకు పోయాడు. జైలు దగ్గరకు పోతే సైనికులు నెట్టేశారు, వెళ్ళిపో అని అన్నారు అనుకుందాం. సో ఆయన గబగబా మళ్ళీ రోమ్లో ఉన్న సంఘాన్ని దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. సంఘం దగ్గరికి వెళ్తే సంఘంలో వాళ్ళు తిమోతికి ఇలాగ చెప్పుండొచ్చు, ఏమని? పౌల్ని తలకాయ నరికి చంపేశాడు. పౌల్ని అంటే అదే పౌలుకి అదే జరిగింది. నీరో కాలంలో పౌలుకు శిరచ్ఛేదన చేశారు సువార్త నిమిత్తం. ఇదిగో పౌలు నీకు చివరిగా చెప్పిన మాటలు ఇవి. అదేంటంటే, నా ప్రేమను తిమోతికి తెలియజెప్పండి అన్నాడు అని చెప్పారు అనుకోండి. అప్పుడు తిమోతి పరిస్థితి ఏంటి? తిమోతి ఎట్లా ఉంటాడు? అప్పుడు అర్థమయ్యేది తిమోతికి, శీతాకాలం ముందే నువ్వు రా అని ఎందుకన్నాడో ఒకవేళ తిమోతికి అప్పుడు అర్థమయ్యేది. తిమోతికే కాదు, మనకు కూడా ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆ పిలుపు ఎంత ప్రాముఖ్యమో మనకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రాముఖ్యంగా దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో ఆ పిలుపు మనకు వచ్చినప్పుడు దీన్ని మనము ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయ. దీని నుంచి పాఠం ఈరోజు మనం నేర్చుకున్నాం. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన